అన్నోన్ నెంబర్లతో ఫోన్ చేస్తున్నారు. సున్నితంగా మాట్లాడుతూ మీకు 50 లక్షలు, కోటి రూపాయల వరకు లాటరీ తగిలింది, ట్యాక్సీలు 5 లక్షలు 10 లక్షలు కట్టండి అని చెప్పి వసూలు చేస్తా ఉన్నారు. ఆ పైసలు కట్టిన తర్వాత తిరిగి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లు చేస్తూ ఉన్నారు. జాబులు ఇప్పిస్తామని చెప్పి చదువుకున్నటువంటి యువతీ యువకుల దగ్గర లక్షలు లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న యువతీ యువకులే ఈ మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్ కేసులతో పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. ప్రధానంగా చదువుకున్న యువతే వీటి బారిన పడుతున్నారు. లాటరీల పేరుతో, వర్క్ ఫ్రం హోమ్ జాబుల పేరుతో, లింక్ మెసేజ్ల పేరుతో ఓటీపీలు చెప్పండి అంటూ నమ్మించి సైబర్ కేటుగాళ్లు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి అనేక మంది లక్షల్లో డబ్బు పోగొట్టుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులు, సైబర్ టీం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఈ మోసాలు ఆగడం లేదు. అనవసర లింకులు ఓపెన్ చేయకుండా, పనికిరాని యాప్లు వాడకుండా ఉండాలని పోలీసులు యువతకు సూచిస్తున్నారు. ఈ సైబర్ నేరాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైనటువంటి చట్టాలు, నిర్ణయాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ప్రధానంగా దయచేసి సైబర్ క్రైమ్ బారిన పడకండి, జాగ్రత్తగా ఉండండి.